ప్రజాభవన్ లో వచ్చినా సార్ నేను నాకు ఇల్లు కావాలి డబుల్ బెడ్రూమ్ ఉన్నోళ్ళకి ఇల్లు వస్తుంది లేనోళ్ళకు ఇల్లు లేదు ఎక్కడన్నా కిరాయికి అడిగితే 25 సంవత్సరాలు కొడుకున్నాడు వికలాంగుడు మేము ఇయ్యం మా దగ్గర హౌసి పిల్లలు ఉన్నారు మీరు ఎక్కడన్నా ఉండండి మాకు అవసరం లేదు మేము ఇయ్యం ఇల్లు 10,000 కడతా అంటే ఇయ్యకొచ్చిండ్రు చాలా కష్టం చేస్తున్నా నేను బాసన్ దోమతా నేను బాసన్ దోమి నేను నా పిల్లలకు బతికించుకుంటా నమ్మగోడేమో కూలి పని చేస్తాడు సార్ ఇట్లా చేస్తే న్యాయమేనా చెప్పండి మీరే చెప్పండి ఇది కాగితం చూపించినాక ఏమంటున్నారు ఒక్క కాడ పోండి ఆడికి పోండి ఈడికి పోండి అంటే యాడికి పోవాలి సార్ మేము చూడండి ఏమున్నదో నాకైతే చదువు రాదు సార్ నాకు చదువు రాదు నా కొడుకు 25 సంవత్సరాలు ఉన్నాడు అబ్బాయి ఆ అబ్బాయికి న్యాయం దొరకకుంటే ఆడు ఓటేసిండు ఎందుకు వేసిండు ఓట్ రేవంత్ రెడ్డికి ఓటేసిండు ఎందుకు వేసిండు మళ్ళీ ఆయనకి హక్కు లేనప్పుడు ఆయనకి లేనప్పుడు ఏది ఇయ్యనప్పుడు ఓటు ఎందుకు వేసిండు నా కొడుకు చెప్పండి మీరే చెప్పండి నేను చెప్పను లేదంటే ఇగో కీసరగుట్టకు పోయి సార్ నా కొడుకుది ఇయ్యండి సార్ అంటే లేదమ్మా నువ్వు ఇది ఈ సేవలకు వెళ్ళి తీసుకురా ఈ సేవలో మా నంబర్ తప్పు పడితే నేను అన్నా సార్ తప్పు వచ్చింది సార్ అంటే ఏమన్నారు తెలుసా అవునమ్మా వచ్చేటప్పుడు వస్తాయి ఇప్పుడు లేదు ఇప్పుడు ఈ స్కీమ్ నడుస్తలేదు మీరు రావద్దు అన్నారు 99% ఉన్నది నా కొడుకుది లేదంటే మీరు చెప్పండి సార్ నేను అబద్ధం మాట్లాడితే నాకు చెప్పండి ఇప్పుడు నా కొడుకుకి పోయి ఇంట్లో చూపిస్తా సార్ నేను చెప్పండి మీరే చెప్పండి న్యాయం మీరే చేయండి నాకు లేకుంటే రేవంత్ రెడ్డి సార్కే అడుగుతా నేను ఓటు హక్కు నా కొడుకుకి వచ్చినాక నా కొడుకుకి ఎందుకు ఏ పరిష్కారం దొరుకుతలేదు ఏ ఆసరా దొరుకుతలేదు పింఛన్ ఒక్కటి వస్తే సరిపోదు అన్న సరిపోదు మాకు డబుల్ బెడ్రూమ్ కి అప్లై చేసుకుంటే మరి ఏమన్నారు మీరు అప్లై చేసుకున్నారా అప్లై ఉన్నది ఆల్రెడీ వాళ్ళు ఏమంటున్నారంటే యాడ ఉన్నది ఆడికి పోండి ఇచ్చింది మీకు మండల్లో పోండి మున్సిపల్ ఆఫీస్ లో పోండి కలెక్టర్ అది ఏమంటారు కీసరగుట్టకి పోయి వచ్చిన మండలికి పోయి వచ్చిన మున్సిపల్ ఆఫీస్ కి పోయి వచ్చిన ఏడా తిరగాలి సార్ నేను చెప్పండి ఇప్పుడు మెయిన్ ఇదే ఉన్నది అని ఈడికే వస్తే ఈడవి దుత్కారిస్తున్నారు సార్ నాకు నేను ఏం చేయాలి సార్ చెప్పండి నాకు చంపేస్తారంటే చంపేయండి సార్ ఇన్న చచ్చిపోతాను నాకు ఇల్లు లేని నా పిల్లగాళ్ళు నేను ఎక్కడ తీసుకొని తిరగాలి ఆ పిల్లగానికి లేకుంటే ఈడ తెంటేసి నా కొడుకుకు నాకు ఇల్లు కట్టిస్తారంటే ఈయనే ఉంటా సార్ నేను ఉన్న మాటనే అంటున్నా సార్ నాతో కాకొచ్చింది సార్ గొడవ 25 సంవత్సరాల నుంచి గొడవ చేసి తల పానం తోకొచ్చింది సార్ నాది ఎన్నోసార్లు వచ్చారమ్మా ఇక్కడ ప్రజాభవన్కి మీరు రెండోసారి వచ్చిన సార్ ఇది రెండోసారి నేను రావడం ఇవాళ తీసుకుంటున్నారు అప్లికేషన్ అంటే తెలిస్తే ఒక వాళ్ళు చెప్తే నేను ఈయన దాకా వచ్చినా సార్ లేకుంటే ఎందుకు వస్తుండే సార్ అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఎందుకు ఆ నుంచి షాపూర్ నుంచి ఊరుకుంటా రావాలి నాకు ఏం అవసరం సార్ చెప్పండి మీరు న్యాయం చేయకుంటే మేము ఎక్కడ పోవాలి ప్రజలే వేస్తారు కదా ఓట్లు తీసుకున్నాక మా న్యాయం మాకు దొరకకుంటే నేను ఏం చేయాలి ఎక్కడ పోవాలి మీరే చెప్పండి లేకుంటే అందరికి తీసుకొస్తా అందరికి షూట్ చేయండి పీడ పోతుంది ఏమంటున్నారు మీరు లోపల ఆడ లోపల పోతే ఏమంటున్నారు సార్ ఇంకమ్మా ఈడ లేదు నువ్వు పోయి మున్సిపల్లో అడుగు లేకుంటే ఆడవాడు అడుగుపో అని ఇట్లా చెప్పేస్తున్నారు సార్ పోలీసు వాళ్ళు నెట్టేస్తున్నారు నాకు ఉన్న మాట చెప్తే నెట్టేస్తున్నారు నాది ఏం కావాలి సార్ పరిస్థితిని మీరే నాకు గమనియండి డబుల్ బెడ్రూమ్ కోసం ఇప్పుడు లోపల అడిగితే ఈడ కాదు ఈడ లేదు బంద్ చేసినాం రాకుండి పోయి మీ ఏరియాలో అడగండి ఏరియాలో అడిగితే ఈడ పంపిస్తున్నారు ఈడ అడిగితే ఏరియాలో పంపిస్తున్నారు ఆటలు ఆడుకుంటున్నారు మాతోని ఆటలు ఆడుకున్న తర్వాత మేము అట్లనే ఆటలు ఆడుకుంటా కూర్చుంటే మాకు ఇల్లు గడుస్తుందా సార్ మేము కష్టం చేసేటోళ్ళం తినేటోళ్ళం ఎక్కడ బుక్కెట్ దొరుకుతుందో అని కష్టం పోయి చేసుకొని తింటాం మాది లేనప్పుడు మాకు ఇయ్యనప్పుడు మన సీఎం ఉండి ఏం చేస్తారు పిఎం ఉండి ఏం చేస్తారు పోలీసు వాళ్ళు ఉండి ఏం చేస్తారు మీరు మీడియా వాళ్ళు ఉండి ఏం చేస్తారు మొత్తమే అంటున్నా సార్ మీకు కోపం వచ్చినా పర్వాలేదు నాకు చెప్పండి నాది ఏం తప్పు ఉంటే నాకు చెప్పండి సార్ ఈయన షూట్ చేయండి సార్ నేను ఈయన చచ్చిపోతా వచ్చి ఎత్తుకపోతే వాళ్ళకు షూట్ చేయండి సార్ నా కొడుకుకి న్యాయం చేయాలి నా కొడుకుకి ఇల్లు కావాలి నేను కిరాయిలలో ఎవరు పెడతలేరు నాకు నేను ఉండలేను ఇప్పుడు నా టైం ఎంత వరకు ఉన్నది 3 నెలల వరకు టైం ఉన్నది సార్
3 నెలల తర్వాత నాకు ఇల్లు కావాలి సార్. ఏం చేస్తారో సార్కి అడగండి, సీఎం సార్కి అడగండి. ఇప్పటిదాకా అంటే ఆయన ఉండే కదా, కేసీఆర్ ఉండే కదా, కేసీఆర్ ఇయ్యలేదని ఆ మాట మేము నమ్ముతాం. ఇయ్యలేదు ఆయన. మీరు వచ్చిర్రు, మీరు అన్ని హామీలు చేస్తా అన్నారు, 6 హామీలు చేస్తారన్నారు. 6 హామీల్లోవి నేను ఒక్కటి రాపియలేదు. ఒక్కటి రాపిచ్చిన అంటే అంతగానో మొట్టు. నాకు ఇల్లు లేదు సార్, నాకు ఇల్లు కావాలని రాపియలేదు. దాంట్లో రాపిస్తే ఇస్తారు కదా మరి. ఏడా ఉన్నదండి, భూమి ఉన్నదండి రాపియాలా సార్? భూమి ఉన్నదని రాపియాలా ఈ పిల్లగానికి భూమి ఉన్నది, ఈయనకి భవిష్యత్తు బాగున్నది, ఈడు రేపటి కళ్ళకి మంచిగా పెరుగుతాడు, ఈయన పెళ్ళి అవుతుంది, ఈయన పిల్లలు పుడతారు, ఈయనకి మంచిగా భవిష్యత్తు ఉన్నది అంటే నేను రాపిస్తుండే సార్, ఖచ్చితంగా రాపిస్తున్నాను. లేనప్పుడు నేను ఎక్కడి నుంచి తెచ్చి రాపియాలి సార్? చెప్పండి మీరు, చెప్పండి, మీరే చెప్పండి. నాకు న్యాయం కొట్టేస్తే నాకు కొట్టేయండి సార్. ఇలా చచ్చిపోతానే వచ్చిన ఈడికి చంపేయండి సార్. నాకు తీసుకుపోయిన డెడ్ బాడీ ఆడవాడేయండి. అట్లా కాదమ్మా. ఇప్పుడు లోపల పోయినాక అప్లై చేసుకున్నారు కదా, అప్లై ఏం చేసుకోలేదు సార్. కంప్లైంట్ పెట్టలేరా లోపల? ఎవ్వరు పెట్టలేదు సార్, ఒక్కరు పెట్టలేదు సార్. ఎవ్వరు తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకోలేదు. ఈడికి పోవమ్మా, ఆడికి పోవమ్మా, ఆడ నుంచి నువ్వుకేసి బయట పంపించేసింది సార్. నాకు ఏమన్నా అంటే ఒర్రకమ్మా ఆడ పోయి చూసుకోపో అన్నాడు. వాళ్ళే సార్ వాళ్ళే అన్నారు. ఈడ లేదు, అయిపోయింది, ఈడ బంద్ అయిపోయింది, పోమ్మా ఇట్లని చెప్తారా సార్? ఇప్పుడే అన్నారు ఆ మాట. ఎప్పుడు వచ్చినా అనలేదు. ఎందుకు అబద్ధం అనాలి వాళ్ళ పైన అనను నేను. ఇప్పుడు వచ్చినందుకు నాకు ఈ మాట మాట్లాడుతున్నారు సార్. చెప్పండి సార్, మీరే చెప్పండి. నేను అబద్ధం ఉంటే నాకు ఈయన చంపేయండి సార్. ఈ బాధ పడలేక నేను చచ్చిపోతా సార్. నాకు చాలా దుఃఖం వస్తుంది సార్. నా పిల్లగానికి ఏ హెల్ప్ దొరకకొచ్చింది. ఉట్టిగా 4000 ఇస్తే అయిపోయినా సార్? ఆ జీవితం లేదా సార్? లేదా చెప్పండి. ఆడు చదువుకున్నాడు, 5వ తరగతి చదువుకున్నాడు ఆ బాబు. ఆ బాబుకు నడవలేకుండా ఎవ్వరు తీసుకోపోలేదు సార్ నా కొడుకుకు. ఇప్పుడు నా కొడుకు గురించి నేను ఆలోచిస్తే నాకు నెట్టేస్తున్నారు సార్. నాతో ఆకొచ్చింది సార్. నేను తిరగలేను. ఇక మీడియాలో వేస్తారో దేనికి వేస్తారో, సీఎం దగ్గర పోతుందో మాట పోనీ సార్. నేను భయపడా. నా ఇంటికి వచ్చి నాకు చంపేసినా పర్వాలేదు సార్. నా కొడుకుకు న్యాయం జరగనప్పుడు నేను ఎవరికి నేను భయపడా సార్. నేను ఓటేసిన మా ఇంటి 5 ఓట్లు మీకు చేతు గుర్తుకేసినాం సార్. మీరు ఇంతనన్నా ఆలోచించాలి మా గురించి. వికలాంగులకి ఇల్లు ఇవ్వకుండా ఉన్నోళ్ళకి ఇల్లు ఇచ్చుకుంటా పోతున్నారు సార్ మీరు. నేను ఎక్కడని పోవాలి సార్? మేము గరీబ్ వాళ్ళం, ఎక్కడని పోవాలి చెప్పండి సార్, మీరే చెప్పండి. నాకు అంత విసుకొచ్చింది సార్. నాకు ఈ జీవితం మీదనే విసుకొచ్చింది. నాకు వద్దు సార్, నాకు వద్దు.